హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అది వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. సో 10th క్లాస్ పాస్ అయిన వారికి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ వచ్చే అవకాశం అనమాట. దీన్ని అస్సలు మిస్ చేసుకోవడంలోనే సికింద్రాబాద్లోనే పోస్టింగ్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో దీనికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి ప్రభుత్వ సంస్థల నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనమాట. సో ఇలాంటి ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, అర్హత, ప్రతి ఒక్కటి కూడా సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయవలసింది ఒకటి, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తేనే కదా డీటెయిల్స్ అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసి ముందు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గన్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి. లేట్ చేయకుండా ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసరికి మనకి సికింద్రాబాద్లో ఉన్న మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. సో ఈ సంస్థ నుంచి సంవత్సరానికి సంబంధించిన కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇందులో గ్రూప్ సి కేటగిరీకి చెందిన మొత్తం కూడా 49 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇవి మనకి ప్రభుత్వ కేంద్ర సంస్థ కింద వస్తాయన్నమాట. దీంట్లో వచ్చేసరికి మనకి మంచి శాలరీ ఉంటుందండి. ఇంకా దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూసేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 10వ తరగతి నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా సికింద్రాబాద్లో పనిచేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఇది వచ్చేసరికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఇంక ఈ సంస్థ గురించి తెలుసుకోవాలనుకుంటే చెప్పాను కదండి, ఇది వచ్చేసరికి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనమాట. ఇది రక్షణ శాఖ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేసే ఒక ముఖ్యమైన విద్యా సంస్థ అనమాట. ఇక్కడ భారత సైనికులకు ఎలక్ట్రానిక్స్, మెకానికల్ రంగంలో శిక్షణ ఇస్తారనమాట. ఇప్పుడు ఈ కాలేజ్లో స్టాఫ్గా పనిచేసే అవకాశం అయితే ఇప్పుడు వచ్చేసింది అనమాట. ఇందులో పోస్టులు మొత్తం కూడా 49 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో మనకి ఎంటీఎస్ పోస్టులు ఎక్కువగా ఉండడం వలన 10వ తరగతి పూర్తి చేసిన వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 25 ఇయర్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ రిలేషన్ కూడా ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు వయసు రాయితీ కూడా ఉంటుందన్నమాట. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి లెవెల్ 1 ప్రకారం, అంటే మనకి ఎంటీఎస్ ఇలా పోస్టులు అయితే ఉన్నాయి కదా, అందులో లెవెల్ 1కి అయితే 18,000 నుంచి 56,000 వరకు కూడా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ 2 అయితే 19,000 నుంచి 63,000 వరకు కూడా ఉంటుంది అనమాట. ఇందులో తోడు అంటే మనకి శాలరీతో పాటు హెచ్ఆర్ఏ, డిఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇలాంటివి కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన టెస్ట్స్ ఉంటాయి, అంటే టైపింగ్ టెస్ట్ ఇలాంటివి ఉంటాయి. అండ్ డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని పోస్టులకి అయితే ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ అన్నాను కదా, దానికి వచ్చి సిలబస్ ఎలా ఉంటుందో చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించి 25 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్కి, అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్కి వచ్చేసరికి 50 మార్క్స్, మొత్తం టోటల్ కూడా 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అన్నాను కదా. సో ప్రిపేర్ అవ్వాల్సింది ప్రిపరేషన్కి మనకి రీజనింగ్, ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇంకా ఫైనల్గా హౌ టు అప్లై. సో ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే స్టెప్ బై స్టెప్ అయితే చెప్తానండి. సో ఇది వచ్చేసరికి మన మొబైల్లో అప్లై చేసుకోవాలి, లేదంటే పోస్ట్ ద్వారా పంపించాలో చూస్తే ఇది వచ్చేసరికి మనకి పోస్ట్ ద్వారా అయితే పంపించాలన్నమాట. ఇది వచ్చేసరికి ముందుగా అధికారిక నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉంటుంది కదా, సో దాని నుంచి మనం ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. పీడిఎఫ్ ఫామ్లో ఉంటుంది, దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఆ లింక్ అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. నోటిఫికేషన్ లింక్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. దాని నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్, అంటే మీ నేము, అలాగే ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా జతపరిచి, అలాగే అప్లికేషన్ ఫామ్లో మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి, ఇంకా దీనికి కావాల్సిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే మీరు 10th చదివితే 10th క్లాస్కి సంబంధించిన సర్టిఫికేట్ కాపీస్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే, లేకపోతే లేదు. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ దాని మీద మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఒక కవర్లో పెడతారు కదా, ఆ కవర్ మీద వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో దాన్ని కొంచెం పెద్దగా రాసి అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఒక అడ్రస్ కూడా ఇచ్చాడనమాట. అడ్రస్ నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించేయాలన్నమాట.
సో ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. జస్ట్ మీరు పోస్టల్ స్టాంప్ ఖర్చు మాత్రమే ఉంటుంది. అది కూడా జస్ట్ మనకి 20 రూపీస్ అలా అవుతుంది అంతే. సో ఆ స్టాంప్ అయితే అతికించాలి. పెద్దగా నేమ్ అయితే రావాలి, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క నేమ్ అయితే పెద్దగా రాయాలి. అప్లికేషన్ ఫామ్ కూడా నీట్గా ఫిల్అప్ చేయాలి. అన్ని డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. అండ్ మీ యొక్క సర్టిఫికేట్ కాపీస్ అన్నీ కూడా జతపరచాలి. సో మీరు ఏ అడ్రస్కి పంపించాలనుకుంటున్నారో ఆ అడ్రస్ కూడా కరెక్ట్గా చూసుకొని చెక్ చేసుకోండి. నేను స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు కనిపిస్తుంది కూడా. అదే అప్లికేషన్ ఫామ్ని మీరు PDF రూపంలో ఉన్నదాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్అప్ చేసి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. జస్ట్ మీ యొక్క అప్లికేషన్ ఆ పోస్ట్ ద్వారా పంపిస్తే సరిపోతుంది అంతే. మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మనకి ప్రమోషన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. ఇది జస్ట్ 10th ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశమైనా చెప్పుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు లేదు కాబట్టి వెంటనే కూడా అప్లికేషన్ అయితే పంపించండి. ఒకవేళ వస్తే బై ఛాన్స్ రావచ్చు కదా. ఇది వచ్చేసరికి మనకి 10th ఇంటర్ అలాగే ITI లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు తప్పకుండా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, లైక్ చేయండి, అలాగే పక్కనున్న హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.